2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు బేసన్ పిండి, తర్వాత 1 స్పూన్ మల్టీ మిల్లెట్ మిక్స్ అండి, ఇది ఆప్షనల్. తర్వాత కొంచెం సాల్ట్, చిల్లీ పౌడరు, దీంట్లోనే కొన్ని నువ్వులు, కొంచెం వాము వేసి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత సరిపడినంత వాటర్ వేసి దాన్ని మనం బజ్జీల పిండిలో ఎలా చేసుకుంటామో అలా ఆ కన్సిస్టెన్సీలో వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇలా చిన్న చిన్న బజ్జీల్లాగా వేసేసుకోండి. తీసి మీరు కారం ఎక్కువ కావాలని అనిపిస్తే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా ఇలా మిక్స్ చేసుకొని దానిపైన మసాలాలాగా చల్లేసుకొని వేడివేడిగా లాగించేయడమే.